హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు షర్మిల బాధితులు, బ్రదర్ అనిల్ బాధితులు, కొండలరావు సతీష్ బాధితులు మన దగ్గరికి ఇద్దరు వచ్చారు. వాళ్ళకి జరిగిన అన్యాయం మీద వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, మాట్లాడాలనుకుంటున్నారు. వాళ్ళతోటి మాట్లాడదాము, వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది అన్న విషయం తెలుసుకుందాం. రండి సార్, రండి రండి, మీరు కూడా రండి. మీ పేరేంటండి? మల్లికార్జున రెడ్డి, జూటూరు మల్లికార్జున రెడ్డి. ఎక్కడ ఉంటారు మీరు? ప్రొద్దుటూరులో ఉంటారు, కడప జిల్లా. ప్రొద్దుటూరు, కడప జిల్లా. మీ పేరేంటండి? నా పేరు రమేష్ బాబు. రమేష్ బాబు. ఎక్కడ ఉంటారు? నెల్లూరులో ఉంటారు. నెల్లూరులో ఉంటారు. ఓకే, ఏంటి మీ బిజినెస్ ఏంటి, అసలు మీరు ఏం చేస్తారు? నేను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ సార్. ఓకే, ట్రాన్స్పోర్ట్ బిజినెస్. అయితే ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో మీరు ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చారు, మీకు అన్యాయం జరిగింది అన్నారు. నేను ముందు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇక్కడికి మీరు ఎవరి బలవంతం మీదనే వచ్చిర్రా? ఎవరైనా డబ్బులు ఇచ్చి బెదిరించి మిమ్మల్ని మాట్లాడిస్తున్నారా? మీకు మీరే మాట్లాడుతున్నారా? మమ్మల్ని ఎవరు మాట్లాడించలేదు సార్. మా ఇబ్బంది అని చెప్పుకునే దానికోసంగా మా అంతటా మేము వచ్చినాడు మీకు. ఓకే, ఎవరు బలవంత పెట్టలేదు, ఏం లేదు. ఓకే, మంచి విషయం. సరే, ఇప్పుడు ఏంటి విషయము, ఏంటి మీ బిజినెస్, ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎట్లా అనేది చెప్పండి డీటెయిల్గా. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ సార్ మాది. ఓకే. కడప జిల్లాలో పెండ్లిమర్రి నుంచి, పెండ్లిమర్రి అనేటువంటి మండలంలో చాబులు అనేటువంటి గ్రామం నుంచి మా చేత ఇల్లు కృష్ణపట్నం పోర్టుకి, నెల్లూరుకి ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నారు. ఓకే, చేయించుకున్నారు. ఒక 5 నెలల కాలంలో 5 కోట్ల చిల్లర వరకు చేయించుకున్నారు ఇల్లు. ఓకే. చేయించుకొని మాకు 3 కోట్లు అయితే రన్నింగ్లో ఇచ్చినారు. 3 కోట్ల చిల్లర, ఇంకా 1,94,00,000 దాకా మాకు డబ్బులు ఇవ్వాలా. ఓకే. అడుగుతూ ఉంటే ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ ఇవ్వడం లేదు. మేము గట్టిగా అయితే మిమ్మల్ని చంపుతాము, మేము ఎవరో తెలుసా, మేము షర్మిల మనుషులమి, భరతరాణి మనుషులు అనే రకంగా చెప్పినారు. వీళ్ళు అంటున్నారు. వాళ్ళ పేర్లు 1 by 1 అందరి పేర్లు చెప్పండి. కొండలరావు, తాటి సతీష్, షర్మిల మేడం, ఆయన అనిల్, బ్రదర్ అనిల్. షర్మిల మేడం వాళ్ళ హస్బెండ్. వీళ్ళు నలుగురు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నది వీళ్ళు. వాళ్ళ వల్ల మీకు నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగింది? 2 కోట్లు ఇవ్వాలి సార్. 5 సంవత్సరాలు అయింది. 2 కోట్లు 5 సంవత్సరాలు. 1,94,00,000 ఇవ్వాలి. 5 సంవత్సరాలు అయింది. ఖచ్చితంగా ఎంతో ఒకసారి చూసి చెప్పగలరా? చెప్తాను సార్. నేను చేసిన వర్క్ 5,17,78,440 రూపాయలు చేసిన సార్. ఓకే. నాకు రన్నింగ్ లో 3,24,12,12,083 రూపాయలు ఇచ్చినారు. ఇంకా నాకు వచ్చేసి 1,93,86,300 చిల్లర దాకా నాకు ఇవ్వాలి. మీకు ఇవ్వాలి. ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇవ్వాలి? ఎప్పటి నుంచి బకాయి ఉంది? 2019 నుంచి ఉంది సార్. 2019 నవంబర్ నుంచి వాళ్ళు. అప్పటి అంటే 5 ఏళ్ళు సార్. 5 ఏళ్ళ నుంచి ఇవ్వలేదు సార్. మీరు అడిగితే ఏమంటున్నారు? అడిగితే ఇస్తామంటారు. ఏం సార్ ఇస్తామంటున్నారు, ఎప్పుడు ఇస్తారు అనే రకంగా. అంటే ఏరా మీ ఏమైనా ఉండాలనుకుంటున్నావు, పోవాలనుకుంటున్నావు, నిన్ను చంపుతావు అనే రకంగా మమ్మల్ని బెదిరిస్తామన్నారు వాళ్ళు. ఎవడు బెదిరించింది? కొండలరావు, సతీష్, వీళ్ళు బెదిరించినారు. బ్రదర్ అనిల్ కూడా నన్ను బెదిరించినాడు. కానీ నీ ఇష్టం, నువ్వేమన్నా అనుకుంటున్నావు, నేను లాయర్ చేత నీ మీద క్రిమినల్ కేసు పెట్టిస్తాను, యాక్షన్ తీసుకుంటాను అనే రకంగా నన్ను బెదిరించినాడు. ఓకే, జరిగింది. అది ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఇది సార్ జరిగేది. ఓకే. నేను వాళ్ళకైతే దండాలు పెట్టి, దశకాలు పెట్టి, మీ కాళ్ళు కొట్టుకుంటానయా, నా డబ్బులు ఏంటి అనే రకంగా చాలా సార్లు అడిగినా సార్. ఓకే. వాళ్ళైతే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఓకే. అయితే ఈ అన్యాయం జరిగింది. 1,93,00,000 చిల్లర రూపాయలు మీకు ఇవ్వాలి. 5 ఏళ్ల నుంచి ఇవ్వాలి. అయితే 5 ఏళ్ల నుంచి మీరు ఎన్నిసార్లు వాళ్ళని కలిసి ఉంటారు? ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి ఉంటారు? 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాం సార్. మేము డబ్బులకి, ఖర్చులకి డబ్బులు కూడా లేకుండా వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. పస్తులు పండుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. రైల్వే స్టేషన్లో పండుకొని వచ్చి వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగింది ఉంది. బస్ స్టాండ్లలో పండుకొని వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగిన పరిస్థితి ఉంది. డబ్బులు లేక, తినేదానికి కూడా డబ్బులు లేక మేము అప్పులు పాలైపోయినాము. వడ్డీలు కట్టుకోలేక మా పొలాలు కూడా అమ్ముకునేసి కొంతమేర కట్టినాము వడ్డీలు. మాకు బాకీలు ఇచ్చిన వాళ్ళు, మాకు అవన్నీ సంబంధం లేదయ్యా, నువ్వు మా కాడ వడ్డీ తీసుకున్నావు, నువ్వు మా వడ్డీ మాకు అసలు మాకైనా రకంగా ఇప్పటి కూడా మా మీద ఒత్తిడి జరుగుతా ఉన్నాయి సార్. అవును, అది వాళ్ళు బాకీ ఇచ్చారు, వాళ్ళకి మీరు ఇవ్వాలి. కాకపోతే వీళ్ళు మీకు ఇవ్వాలి. సరే, ఇప్పుడు కొండలరావు గురించి ఫస్ట్ మాట్లాడదాం. కొండలరావుని మీరు ఎన్నిసార్లు అప్రోచ్ అయ్యారు? కొండలరావుని ఒక 100 సార్లు దాకా కలిసి ఉంటారు సార్. ఆఫీస్కి పోయింటాము. మాకైతే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినట్టు సందర్భాలు లేదు. ఆఫీస్లోనే ఉంటాడు. కొన్నిసార్లు అయితే ఒక 4-5 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చినాడు. ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే ఒకసారి అయితే నాకు వార్నింగ్ ఇచ్చినాడు. నేను అవినాష్ రెడ్డి ద్వారా పోయినాను. అవినాష్ రెడ్డి చెప్తే కూడా ఆయన చుట్టూ కూడా ఒక కొంతకాలం తిరిగినాను. ఒకరోజు అయితే అవినాష్ రెడ్డి చెప్పినంత మాత్రం కూడా వీళ్ళు అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు. నేను ఆఫీస్కి పోయిన టైంలో నాకు 2-3 సార్లు చిక్కినాడు ఆయన. నన్ను తిట్టినాడు. ఏమయ్యా నువ్వు అవినాష్ రెడ్డి చెప్పి మా పొరుగు తిప్పిస్తావు అనే రకంగా నన్ను తిట్టినాడు ఆఫీస్లో. తిడితే సార్ నేను అవినాష్ రెడ్డి దగ్గరికి పోయింది ఈ రోజు సార్. మీరు నన్ను ఎంతకాలం నుంచో తిప్పుకుంటా ఉన్నారు. నేను బాకీలో ఉన్నాను జనాలకి. వాళ్ళ ఒత్తిడికి నేను తట్టుకోలేక
నేను తిరుగుతా ఉన్నాను, నా ఇంటి మీదకి వచ్చి జనాలు కొట్టినట్టు కూడా వచ్చినారు అప్పులో. ఆ వీడియో ఆయనకు పంపించిన, ఫోటో ఆయనకి ఎవరికి కొండలాగానే పంపించిన. వెంటనే నాకు ఫోన్ చేసి కొండలా ఏమన్నా అంటే ఇదేంది ఫోటో అని. బాకీలో ఇంటి మీదకి వచ్చి కొడుతున్నారు సార్, అయితే నేనేం చేయాలంటే నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి సార్ అన్నా నేను. సరే, ఇప్పుడు కొంచెం డీటెయిల్కి పోదాము. మీ కంపెనీ పేరేంది, మీరు ఏ కంపెనీ తోటి అగ్రిమెంట్ చేసుకున్నారు, ఏ కంపెనీకి మీరు సప్లై చేశారు? సాహితీ ట్రాన్స్పోర్ట్ సార్ మా కంపెనీ. ఓకే, మీ కంపెనీ. వర్క్ ఆర్డర్లు వాళ్ళు ఆన్లైన్లో ఇచ్చినాము, దీనికనే ఇచ్చినారు. ఇది అమోదా గ్రూప్ లో ఒక భాగం, ఇది సాహితీ బెనితా ఇండస్ట్రీస్ అనేది. ఓకే, దీంట్లో ఏమి ఇచ్చినారంటే వాళ్ళు, దిస్ PO contract amendment is operated from ERP system. It is not need any signature. అవును అని ఉంది సార్. అవును, అంటే ఇది మెయిల్లో పెట్టింది, దీనికి సంతకం అవసరం లేదు అని. ఈరోజు ఏంటంటే ఇది మేము ఇవ్వలేదంటారు వాళ్ళు, మేము ఇవ్వలేదు, ఇది మేము నువ్వు మా దగ్గర పని చేయలేదు అని అంటారు. ఆధారాలు తీస్తే ఆధారాల ప్రకారం తెద్దామని అంటే రారు వాళ్ళు. అది పరిస్థితి. కింద పని చేయనప్పుడు 3 కోట్ల చిల్లర ఎందుకు ఇచ్చారంట? అది సార్ ఆ క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం లేదు. వాళ్ళు ఏంటంటే చాలా నీచాతి నిజమైన మనుషులు డేంజరస్ మనుషులు, చంపేదాన్ని కూడా సిద్ధపడతారు. మీరు మాటికి చంపేదానికి అంటున్నారు, ఎందుకు అంత? అంటే ఏమన్నా ఉన్నాయా ఇట్లా? సార్ చంపున్నారు సార్, ముగ్గురు చంపున్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళంటే? సార్ అది జగ్గయ్యపేట దగ్గర ఒక ఊరు ఉంది సార్, అది పెద్ద పల్లెటూరు. అది దగ్గర నేను అనుకోవడం సుజనా చౌదరి గారి సొంత ఊరు అనుకుంటాను. ఊరు పేరు అయితే నాకు బయటికి రావడం లేదు. చిల్లకల్లో ఏదో అనుకుంటా సార్. ఆడ ఒక రెడ్డిని చంపినారు వీళ్ళంటే. వీళ్ళు కొండలరావు సార్, కొండలరావు సతీష్, వీళ్ళే చంపేస్తున్నారు. ఆ భయం కూడా మాకు వీళ్ళు పెట్టినారు. మీ జాగ్రత్త, మీరు అనుకుంటున్నారు మా చరిత్ర తెలుసా అనే రకంగాను డబ్బులు ఇచ్చి వీళ్ళు కాంప్రమైజ్ కూడా చేసుకున్నారు దాన్ని, కేసుని. అంత భయంకరులు సార్ వీళ్ళు. ఇంకా 2-3 ఆడ మైండ్లో కూడా చంపినారు అసలుకి అనే రకంగా కూడా మాకు వినికిడి వస్తుంది. మేము డబ్బులు అడగకపోతే కూడా మాకు కొందరు ఏంటంటే వాళ్ళ సంబంధించిన మనుషులు కానీ బయట మనుషులు కానీ మీరు ఒక్కరే వాళ్ళ కాడికి పోవద్దు, పోతే మీకు డబ్బుల కంటే కూడా మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి అనే రకంగా మాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మాకు జాగ్రత్త చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మీరు కొండలరావు దగ్గరికి వెళ్ళారు, అడిగారు. సతీష్ దగ్గరికి వెళ్ళిరా? సతీష్ దగ్గరికి ఆయన కాడికి 100 సార్లు కలిసి ఉంటారు సార్. సతీష్ని ఏమన్నాడు? ఇస్తాం మల్లికార్జున ఆడ రావాలా, ఇక్కడ రావాలా, ఫారెన్ నుంచి రావాలా. మరి కొండలరావు భయపెట్టించుడు, మిమ్మల్ని చేస్తాడు. సతీష్ కూడా ఏమైనా భయపెట్టించడా? సతీష్ కూడా చెప్పి నువ్వు జాగ్రత్త, ఈ రకంగా నువ్వు డబ్బులకు వస్తే మటుకు నీకు ఇబ్బంది అవుతుందని సతీష్ కూడా నన్ను బెదిరించినాడు సార్. సరే, సతీష్ పక్కన పెడదాం, కొండలరావు పక్కన మాట్లాడుకున్నాము. ఇప్పుడు బ్రదర్ అనిల్ కలిసిరా ఎప్పుడన్నా? బ్రదర్ అనిల్ కూడా 1.5 సంవత్సరం కలిసిన సార్, కంటిన్యూగా. అంటే 6 నెలల మధ్యలో కలవాల. బ్రదర్ అనిల్ ఫస్ట్ నేను ఒక లెటర్ తయారు చేసుకుని పోయి బ్రదర్ అనిల్కి నేనే ఇచ్చినాను. బ్రదర్ అనిల్కి ఇస్తే ఆ రోజు బ్రదర్ అనిల్ మాట్లాడినాడు. ఫస్ట్ టైం కూడా ఏంటంటే నా సొంతంగా నేను పోయినాను. పోయి ఇచ్చినాక నేను చెప్పినాను, రేపు ఉదయం పోయి ఆఫీస్కి డబ్బులు తీసుకుని చెప్పినాడు. రేపు ఉదయం నేను ఆఫీస్కి పోయినాను. అంటే రేపు ఉదయం అంటే నిన్నను కదా సార్, అంతప్పుడు జరిగింది. ఆఫీస్ బాగానే నన్ను అతను సతీష్ అనేది పిలిచి, బ్రదర్ అనిల్ కాడికి పోయినావు కదా, అసలు ఈ డబ్బులు ఇచ్చేది లేదు, నీకు ఏం చేసుకుంటే చేసుకోపోయే రకంగా చెప్పినాడు సార్. ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా మీ ఇక్కడ? బ్రదర్ అనిల్ కాడ పోయినా ఇందాక ఏదో ఫోటోలు బ్రదర్ అనిల్ దగ్గర పోయినట్టు మీ అమ్మగారి ఫోటోలు ఉన్నాయి సార్, ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి సార్. నేను, మా తల్లి, మా కుటుంబ సభ్యులు మొత్తం పోయినా సార్ మేము. బ్రదర్ అనిల్ దగ్గర పోతే బ్రదర్ అనిల్ దీవిస్తాడు మమ్మల్ని, దీవిస్తాడు. నెత్తిన చేతులు పెట్టేసి, ఆయన అప్పుడు పెట్టిన చేతులు సాల్వ అనుకున్నాడు ఏమో కానీ, నా తల్లి 88 సంవత్సరాలు ఆ బ్రదర్ అనిల్ చుట్టూ తిరుగుతూ ఏడుస్తుంది, అయ్యా నా బిడ్డ నాశనం అయిపోతాడని. ఇది ఫోటో మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నా. ఇది ఫోటో. నా బిడ్డ బాగలేదే, నా బిడ్డ పేరు పరిస్థితి, నా బిడ్డకి ఆరోగ్యం కూడా బాగలేదే, నా బిడ్డకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అయ్యా, నిద్ర లేక ఇది రకంగా చెప్పి నా తల్లి ఆపత్తి ఇస్తానమ్మా డబ్బులు చెప్పినాడు సార్. ఆయన ఇచ్చింది లేదు, నేను తీసుకునేది లేదు. ఇది ఎవరిది ఫోటో? ఇది మీద? ఇది నాది సార్. ఇది నేను వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉండి కింద పడి కాలు ఇరిగింది సార్ నాకు. మీది? నా పాదం ఇరిగింది సార్ నాకు. పాదం ఇరిగి నేను 45 రోజులు మంచంలో ఉన్నాను. మీ తల్లిగారిని ఎందుకు తీసుకుపోతున్నారు అక్కడికి? సార్ పెద్దాం కదా, ఏమో చెప్పుకుంటాను. నేను మా అమ్మే వచ్చింది, నేను పిలవాలా, నాయన నేను చెప్పుకుంటాను, నాయన నేను ఎట్టెక్కడ బతిని అనుకుంటాను, నాకు నా కళ్ళ ముందర నీకు ఇబ్బంది జరిగేటట్టుగా ఉంది, నాకు ఇది నేను తట్టుకోలేని నా తల్లి చెప్పింది. ఇది మీ ఫోటో? ఇది నా ఫోటో సార్. నా కాలు ఇరిగింది, ఇలా చుట్టూ తిరుగుతా ఉంటాను నేను. ఇది ఫోటో మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నా. ఇది ఫోటో. పాదం ఇరిగింది సార్. ఇది పరిస్థితి. ఇదే సార్, బ్రదర్ అనిల్ నన్ను నా తల్లిని ఇద్దరిని దీవిస్తాడు. దొంగ దీవులు దీవిస్తారే కానీ ₹1 పనికి రాకుండా డబ్బులు ఇవ్వలేదు సార్ నాకు. ₹1 ఇవ్వలేదు బ్రదర్ అనిల్. అదేమంటే అమెరికా నుంచి వస్తుంది, రష్యా నుంచి డబ్బులు వస్తుంది, ఫారెన్ నుంచి వస్తుంది, అది వస్తే ఇస్తాను. ఇది ఒక ఫ్యాక్టరీ అమ్మినా సార్ 72 కోట్లకి, అది అమ్మితే ఇస్తామన్నారు. ₹1 ఇవ్వలేదు. లోపలికి రండి. ఇంకొక దగ్గర 30 కోట్ల స్థలం అమ్మినారు సార్, అది అమ్మితే ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఆ ఫోన్ కూడా రికార్డ్ అదే నా సెల్లులో అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. చెప్పున్నారు, వాళ్ళే చెప్పన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మా మీదనే కేసు పెట్టి మళ్ళా తెల్లారి వచ్చేసి, మేము చేసిన తప్పయ్యా, నీ డబ్బులు నీకు ఇస్తావా, నువ్వు తొందరపడబాకు అని. నేను తొందర ఏం పడ్డాను సార్. ఎందుకు మీ మీద ఎందుకు పెట్టారు కేసు?
ఆఫీస్ కాడ పెట్టి కూర్చున్నాం సార్, నేను మా అమ్మ మా బిడ్డల్లో మేమందరం కూర్చున్నాం సార్, డబ్బులు కావాలనేసి. వాళ్ళు ఎన్ని రోజులు చూసి ఇవ్వకపోతాను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టినారు. కేసు పెట్టారు. కేసు పెట్టినాక మమ్మల్ని వేరే వాళ్ళు ఇడిపించినారు సార్. జోలకట్టే రంగారెడ్డి గారని మిర్యాలగూడ ఎక్స్ఎమ్మెల్యే, కరీంనగర్ పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా వాళ్ళ మట్టుకు మీరు కేసు పెట్టద్దు, ఇది కరెక్ట్ కాదు, అది మేము వచ్చి మాట్లాడతాము, మీరు కావాలంటే వాళ్ళు వదిలిపెట్టేసి అనగా అర్ధరాత్రి 12-11:30కి మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి అప్పుడు వదిలిపెట్టినారు. మీ అమ్మగారిని కూడా? మా అమ్మగారిని. అవును సార్. ఏ పోలీస్ స్టేషన్ అది? ఇది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్. ఎవరు ఉండే సిఐ? నరేందర్ సిఐ సార్, ఇప్పుడు సస్పెండ్ అయినారు కదా ప్రెసెంట్. నరేందర్ అని బంజారాహిల్స్ సస్పెండ్ అయ్యిండు కరప్షన్. ఆయన కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు సార్. ఓకే, ఏంటి ఇబ్బంది అంటే? అంటే మీరు ఆడిపోయి ఆడ డబ్బులు అడగనట్టు లేదు. ఎందుకు పెట్టినాడు ఇబ్బంది? ఏమైనా కారణం ఉందా? అదే సార్, మీరు పోయి ఆడిపోయి డబ్బులు అడిగితే మీ మీద కేసు పెడతాను. వాళ్ళకి ఈయనకి సంబంధం ఏంటంట? మనకు తెలిసిన వాళ్ళ ఒప్పందాలు ఏందనేది మనకైతే తెలియదు. అయితే మాకైతే మీరు పోలీస్ స్టేషన్ పోయి డబ్బులు అడగడానికి లేదన్నాడు, వాళ్ళ ఆఫీసు అడగడానికి లేదన్నారు. మేము ఆఫీసు పోకపోతే, మేము డబ్బులు అడగకపోతే మాకు ఏ విధంగా వస్తాయి? మేము సామాన్య మానవులు, మాకేం రికమెండేషన్ లేదు, ఇంకొకటి లేదు, ఏం లేదు. మాది ఆంధ్ర. ఏడు వచ్చి మేము ఏం చేయాలి, మాకు తెలిసిన కూడా వీళ్ళు ఆ జోలకట్ట రంగారెడ్డి గారు ఆడ వేరే వాళ్ళ ద్వారా కొంచెం పరిచయం మాకు. అదే పరిస్థితి. ఆయన కరీంనగర్ ఆయన ఏదో కొంచెం మా ఏరియాకి ఏదో వ్యవసాయ పని మీద వచ్చి హెల్ప్ చేసి వచ్చినాడు సార్. ఆయన హెల్ప్ చేసినాడు సార్, లేకుంటే మా అంతా ఆ రోజు ఆ సెలవులో బతకాల్సిందే. అంటే పోలీస్ స్టేషన్లో ఉండవలసి. సెలవులు వేసేస్తున్నారు. సరే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయము, దీనికి షర్మిల గారికి ఏంటి సంబంధం? మీరు ఏదో లెటర్ ఇచ్చినా ఏదో అని అన్నారు. షర్మిల బినామీలు సార్ వీళ్ళు. షర్మిల బినామీలు 100% సార్. అదే ఒకవేళ అది కానీ షర్మిల గారిని నిరూపించుకుంటే నా బినామీలు కాదని. షర్మిల కాళ్ళు నేను బషీర్బాగ్లో అమరవీరుల స్తూపం దగ్గర, నేను బషీర్బాగ్ దగ్గర షర్మిల కాళ్ళు కడిగి నా నెత్తిని పోసుకుంటా సార్. నేను వాళ్ళు బినామీలు అంటారు. ఆ బినామీ 100%. వాళ్ళ అండలేంది చేయలేరు. వీళ్ళు జగ్గయ్యపేట అయ్యింది, యువతి కొండలో అయింది. ఈయన కడప జిల్లాలోకి వచ్చి చుట్టుపక్కల పల్లెల్లో జనాలకి డబ్బులు ఎగ్గొట్టి 20,000 కోట్లు ఎగ్గొడితే కడపలు గమ్ముంటారు. మీకు తెలియదు లేదు కడపల సంగతి. మేమంటే కొంచెం సాఫ్ట్ ఉండొచ్చు కాదల్లా. ఈయన వచ్చి ఆడ మైన్ ఉంటే ఈయన పక్క ఊర్లో డబ్బులు ఎగ్గొడితే కూడా వాళ్ళు గమ్మునున్నారు చేతులు కట్టుకొని. షర్మిల వల్లనే ఆరాచకం అంతా షర్మిలదే, ఆరాచకం అంతా బ్రదర్ అనిల్దే. వీళ్ళ దుర్మార్గం వల్లనే వీళ్ళ చూసి భయపడుతున్నారు. అంతేగాని జగ్గయ్యపేట నుంచి వచ్చి కొండల వాడ ఇది చేస్తారంటే ఏం చేయలేడు సార్. అయితే మీరు బ్రదర్ అనిల్ని కలిసి లెటర్ ఇచ్చారు? బ్రదర్ అనిల్ కలిసి లెటర్ ఇచ్చినాను, బ్రదర్ అనిల్కి దండం పెట్టుకున్నాను. నాకు మీ ఫోటోలు కూడా ఉన్నాయి. మా తల్లి ఏ విధంగా వేడుకుంటుందో నేను వేడుకుంటున్నాను. బ్రదర్ అనిల్ చెప్పేది దైవ ప్రసంగం చేస్తాడు, దొంగ ప్రసంగం, దొంగ కథలు, దొంగ కథ, దొంగ వారు చర్చలో చెప్పేది. ఓకే, ఇప్పుడు బ్రదర్ అనిల్ లెటర్ మీద ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు, హెల్ప్ చేయలేదు, ఏం చేయలేదు సార్. బ్రదర్ అనిల్ ఏం చేయకపోక మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టినాడు. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రశ్న అడుగుతా, ఎప్పుడన్నా షర్మిల గారిని కలిసిరా? షర్మిల గారిని డైరెక్ట్ నేను ఈ విషయంలో కలవలేదు సార్. లెటర్ ఇచ్చిన లెటర్ ఇచ్చినాను, అది కూడా చెప్తున్నా సార్. లెటర్కి ఏమైనా సమాధానం చెప్పిందా? లేదు సార్, అది కూడా ఉందా లెటర్? మీ లెటర్ నా దగ్గర ఉంది సార్. షర్మిల గారికి ఇచ్చింది. నేను షర్మిల గారు ఉన్నట్టుంది. షర్మిల గారు పాదయాత్ర చేసేటప్పుడు 7 రోజులు నన్ను ఆయన రమ్మన్నాడు సార్, నీకు నేను కొంచెం మాట్లాడిస్తాను అనేసి. ఏముంది ఒక్కసారి చూడండి సార్. ఇది షర్మిల గారికి నేను పెట్టుకున్న లెటర్ సార్. ఇది దీనికి ముందు షర్మిల పాదయాత్ర షర్మిల గారు పాదయాత్ర పెట్టుకున్నప్పుడు నేను 7 రోజులు కలిసిన. ఎవరితోటి? కొండా రాఘవరెడ్డి గారితో 7 రోజులు తిరిగినాక నేను మాట్లాడి ఇప్పిస్తాను అన్నారు. ఒకసారి చదవండి శీర్షిక ఏదైతే ఇంపార్టెంట్ ఉందో, కొంచెం వెనక్కి రండి, శీర్షిక చదవండి. మహారాజశ్రీ గౌరవనీయులైన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల మేడం గారికి మరియు బ్రదర్ అనిల్ సార్ గారికి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నందు నివాసం ఉంటున్న జూటూరు మల్లికార్జున రెడ్డి రాసుకున్న విన్నపము. వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం చాబలి గ్రామం నుండి బెన్నితా ఇండస్ట్రీస్ వారైన సతీష్ మరియు కొండలరావు గారిలో సాహితీ ట్రాన్స్పోర్ట్ అయిన మా చేత కృష్ణపట్నం పోర్టుకు ఐరన్ ఓర్ ట్రాన్స్పోర్ట్ చేయించుకొని గత 3 సంవత్సరముల నుండి ట్రాన్స్పోర్ట్ కు చేసిన దానికి ఇవ్వాల్సిన డబ్బులు 1,93,80,000 రూపాయలు ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతూ బెదిరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారు. మేము గత 3 సంవత్సరాల నుండి వారి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఎంత ప్రాధాన్యపడినప్పటికీ ఇవ్వకుండా, షర్మిల మరియు బ్రదర్ అనిల్ గార్ల అండదండలు మాకు ఉన్నాయని, ఎవరు ఏమి చేయలేరని, మేము ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు తీసుకోవాలని, మీరు అడిగినప్పుడు ఇవ్వమని, మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. మేము గత 3 సంవత్సరాల నుండి ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు పడుతున్నాము. గత సంవత్సరం ఆగస్టు నెల నందు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆరోగ్యపరంగా కూడా నేటికి కూడా మందులు, ఆరోగ్యపరంగా కూడా దెబ్బతిని నేటికి మందులు వాడుతున్నాను. నాకు 2 కుమార్తెలు. నా యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేనందువలన వారి యొక్క చదువులను కూడా మాన్పించినాను. పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలకు పెళ్లి కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. తమరు నా యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని
పెద్ద మనసుతో ఆలోచించి బెనితా ఇండస్ట్రీ వారి వద్ద నుండి రావాల్సిన డబ్బులను ఇప్పించగలని తమరిని వేడుకొనుచున్నాను అని నేను లెటర్ ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ లెటర్ 3 ఏళ్ళు అంటున్నానంటే 2019లో ఇచ్చారు మీరు. 2019 కదా సార్ లెటర్ ఇచ్చింది వాళ్ళకి. 2022లో ఇచ్చారు. నేను ఇచ్చిన 19కి ఇది అయిందంటే అప్పటికే 3 ఏళ్ళు, ఇప్పటికి 5 ఏళ్ళు. 5 ఏళ్ళు సార్ ఇది లెటరు. అది లెటర్. ఒక్క నిమిషం ఇది పట్టుకోండి. ఇది లెటర్ ఒకసారి చూపించాలి. ఇది లెటర్. ఈ లెటర్లో షర్మిల గారిని మీరు మొత్తం వేడుకున్నారు. ఓకే, షర్మిల గారు దీనికి సమాధానం ఏమని ఇచ్చారంట? షర్మిల గారికి ఈ లెటర్ నేను ఇచ్చింది షర్మిల గారికి అయితే డైరెక్ట్ ఇవ్వలేదు సార్. ఆ ఆఫీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజగోపాల్ దగ్గర ఇస్తే రాజగోపాల్ ఏంటంటే నేను మాట్లాడుతున్నాయా, అమ్మ ఇంటిది, అమ్మ డబ్బులు ఇస్తుందని చెప్పినారు సార్. ఓకే, చెప్పినాక ఈ లెటర్ ఇచ్చినాక నేను 10 రోజులు వరుసగా ఆయనకి ఫోన్ చేసిన సార్. ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పినంటే నా ఫోన్ ఎత్తలా. నేను వేరే నెంబర్ నుంచి ఆ రాజగోపాల్ ఆయనకి ఫోన్ చేసిన, నా ఫోన్ ఎత్తున్నారు వెంటనే టక్కన ఎత్తిన. అన్నా సో మల్లికార్జున రెడ్డిని లెటర్ ఇచ్చిన ఏమైందని అడిగిన. అయ్యా అమ్మకి లెటర్ ఇచ్చినానయ్యా, ఆమె ఏమి స్పందించలేదయ్యా, నేను ఇంక నీకేం చెప్పలేక నీ ఫోన్ నేను ఎత్తలేదని చెప్పినాడు ఆయన. అంటే లెటర్ ఆమెకి ఇచ్చారు, షర్మిల గారికి ఇచ్చారు, ఆమె స్పందించలేదు, గమ్మునుండిందంట. అందుకే ఈయన మీ ఫోన్ ఎత్తలేదు, నా ఫోన్ ఎత్తలేదు చెప్పినాడు. అందువల్ల నీ ఫోన్ ఎత్తలేదా, నేనేం చెప్తాను నీకు సమాధానం అని అన్నాడు. సరే, ఇప్పుడు ఇందులో కొండలరావు, సతీష్, బ్రదర్ అనిల్, షర్మిల వీళ్ళందరి పాత్ర అన్నది క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాకే మీరు చెప్పారు ఆమె బినామీలే వీళ్ళందరూ అని. అది ఖచ్చితంగా నిజమేనా? 100% సార్. దీనికి సరే, మీరు కాళ్ళు కడిగి అది అన్నారు, దాని తర్వాత ఇంకేముంది కానీ. సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు చట్టబద్ధంగా ఏం చేశారు 2 రోజులు? సార్ నేను డీజీపీ గారి దగ్గరికి సార్ దగ్గరికి పోయాను. ఏ డీజీపీ పేరేంటి? అదే మహేందర్ రెడ్డి సార్ అనుకుంటా సార్. అప్పుడు ఉండే ఆయన ద్వారా నేను డైరెక్ట్ పోలేదు. ఒక మాజీ ఎమ్మెల్యేని జోలకంటి రంగారెడ్డి అనేటువంటి పెద్ద మనిషిని తీసుకొని పోయి ఆ సార్కి అంతా డీజీపీ సార్కి ఆయన చెప్పినాడు, ఆర్థిక పరిస్థితి బాగలేదు సార్, కొంచెం చూడండి, కొంచెం చెప్పి సహాయం చేయండి సార్ అనే రకంగా చెప్పినారు. సార్ కిందకి లెటర్ వేసినారు. ఆడ నుంచి వచ్చేసి అది స్టేషన్ హౌస్ ఆఫీసరు ఆయన పేరు నరేందర్ గారికి పోయింది. అది ఆడ ఏం జరిగిందో ఏమో కానీ దానికి రెస్పాన్స్ లేదు. కొంతకాలం తర్వాత డీజీపీ గారి లెటర్కి ఇది సివిల్ కేసు, మాకు సంబంధం లేదనేసి ఆయన మెసేజ్ నాకు పెట్టేది. ఎవరు? నరేంద్ర స్టేషన్ హౌస్ నుంచి వచ్చింది. బంజారాహిల్స్ నరేంద్ర ఉండే ఆయన పెట్టిండు. నాకు వచ్చేసింది, నేను ఆడికి ఆగిపోయాను. మళ్ళా నేను అదేంటంటే జోలకంటి రంగారెడ్డిని కాకి పోయి ఇది ఈ విధంగా జరిగింది సార్ అని చెప్తే మళ్ళీ ఏంటంటే ఆయన నన్ను వెంట పెట్టుకొని ఆనంద్ సార్ కాడికి పోయినారు. సిపి ఆనంద్ సార్ అనేది. ఆనంద్ సార్ అంటే మళ్ళీ రాసినారు కిందకి రాసినాక కొంత కేసు టేకప్ చేసినారు. కానీ టేకప్ చేస్తూనే ఏం చేసినట్టు ఆ సిఐ గారు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినారు, ఇప్పుడు కొంచెం మీకు చుట్టుకునేటట్టు ఉంది సార్, కొంచెం స్ట్రిక్ట్, ఇది మీరు కొంచెం ఎట్టు చేయాలేమో నాకు అర్థం కావలేదు అన్నాక వాళ్ళు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ కంపెనీకి మాకు సంబంధం లేదు అని తెచ్చుకున్నారు స్టే ఆర్డర్. తెచ్చుకుని వీళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నాక అంతవరకు ఈ బంజారా హిల్స్ సిఐ గారు ఎస్ఐకి ఇవ్వాల ఇన్వెస్టిగేషన్ చేయమని. వీళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నాక వీళ్ళు స్టే ఆర్డర్ చూపిస్తా ఉంటే అప్పుడు ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ చేయమని ఆపేసినారు. సరే, ఆయన నాకు చెప్పిన నాకు తెలియదయ్యా వాళ్ళు ఎవరో కూడాను ఇటు జరిగింది ఈ విధంగా అనే రకంగా ఆయన చెప్పేసినారు. చెప్పినాక ఇంకా సరే ఆయన పరిధిలో ఆయన కొంత ఇన్వెస్టిగేషన్ చేసినారు. మేము మళ్ళీ 2వ సారి ఆనంద్ సార్ని కలవడం జరిగింది. ఆనంద్ సార్ ఆ కేసుకి సంబంధించినటువంటి ఇంకా పెండింగ్ ఉందనేసి కొంచెం తెప్పించుకున్నాక ఇది 2 కోట్ల వ్యవహారం, ఇది 2 కోట్లు సంబంధించినటువంటి విషయం, ఇది వీళ్ళు డీల్ చేయలేరు వీళ్ళు చేయలేరు అనేది సిసిఎస్కి బదిలీ చేసినారు. సిసిఎస్కి బదిలీ చేస్తే సిసిఎస్లో అది అక్కడ పిలుస్తా ఉన్నారు, ఏందో మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, పోతా ఉన్నారు. అది కూడా ఏం జరగలేదు, అట్టే అయిపోయింది. అది అడిగి అది ఇది అని అంటే పేపర్లు అడుగుతా ఉంటే నేను ఇస్తా ఉన్నాను, జరిగిపోయింది. అడిగి కొత్తగా వచ్చేసి సార్ని శ్రీనివాస్ రెడ్డి సార్ని కలిసిన, కమిషనర్ గారు కొత్తగా హైదరాబాద్ సార్కి నా ఇబ్బందులు 2 చెప్పుకొని ఎక్కువసేపు కూడా చెప్పాలి. బాగా విన్నారు, బాగా విని కేసుని అయితే నేను రాస్తున్నానమ్మా నీకు కేసుని కొంచెం చూస్తారని అన్నారు. అది వాళ్ళు కేసు టేకప్ చేస్తూ ఉన్నారు. అది ఇంకా సరైనటువంటి సమాధానం అయితే రాలేదు. నేను త్వరలో మళ్ళీ సార్ని ఒకసారి కలుసుకొని నా లేదు. శ్రీనివాస్ సార్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, ఆయన చాలా ఎవరికి వినరు, ఆయన దగ్గర కరప్షన్లు ఈ ఏషాలు ఏం నడవవు. తప్పకుండా ఇప్పుడు కేసు వివరాలకు వద్దాం. మీరు ఆల్రెడీ దీని మీద ఎఫ్ఐఆర్ అయిందా? అయింది సార్, ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ అయ్యి ఇప్పుడు కేసు సిసిఎస్ లో ఉంది. ఆ కేసు ఎవరు చూస్తున్నారు? ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చంద్రశేఖర్ అని చూస్తున్నారు సార్. ఎట్లా చూస్తున్నాడు? బాగా చేస్తున్నాడా? లేదు సార్, అది ఆయన నిన్న కూడా నేను పోయాను పోలీస్ స్టేషన్కి, పిలిస్తే పోయాను. పిలిస్తే సార్ వాళ్ళు ఏమైనా వస్తున్నారు అని అడిగాను. నన్ను అయితే ఒక 20 సార్లు పిలిచినారు, ఏదో మాట్లాడుతున్నారు చెప్తున్నారు. మిమ్మల్ని 20 సార్లు పిలిచిరా? నేనేం చెప్పినంటే సార్ నన్నే పిలుస్తున్నారు కదా, నేను 20 సార్లు వచ్చాను ఇప్పటికి, ఇంకొక 20 సార్లు అయినా వస్తాను సార్, ముందు వాళ్ళని పిలిచి
మీరు ఏదన్నా మాట్లాడండి సార్, నాకు కొంచెం న్యాయం జరుగుతుంది అనుకుంటే వాళ్ళని నేనైతే నువ్వు ముందు ఇక్కడికి రా మాట్లాడదాం అని అన్నారు. పోయినాను సార్. పోతే ఆడ ఆఫీస్లో లేదయ్యా నీ డబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళకి 4 కోట్లు డబ్బులు రావాలంట. ఎవరన్నారు ఈ మాట? ఇన్వెస్టిగేషన్ 4 కోట్లు డబ్బులు రావాలంట వాళ్ళకి. అది రాగానే నీకు ఇస్తారంట. ఎప్పుడు ఇస్తారంట? ఎన్ని రోజులు అడిగారు? 3 నెలల్లో వస్తాయంట వాళ్ళకి డబ్బులు. సరే 3 నెలల్లో వస్తాయి, మరి గ్యారంటీగా వాళ్ళు ఏమైనా చెక్ ఇస్తారంటనా? లేదు సార్, అది అడిగితే అవన్నీ నువ్వు అడగకూడదు అని అన్నారు సార్. అది అడగకపోతే వాళ్ళకి నాకు మీకు మధ్యన మాటలు జరగలేదు, మీ మధ్యన వాళ్ళ మధ్యన ఏం జరిగిందో నాకైతే తెలియదు. నాకు ఎట్ట సార్ నా పరిస్థితి బాగలేదు, నా ఇబ్బందులు ఉన్నాయి, నేను ఏం చేయాలి సార్ అని అంటే అవన్నీ అయితే నేనేం చేయలేను. వాళ్ళు చెప్పినట్టు నేనే పనికైతే నీకు సరేనా, నువ్వు నన్ను వాళ్ళని పిలిచి నువ్వు నాకు రాసి అనే రకంగా నువ్వు అడిగితే నేనేం చేయనది. వాళ్ళు చెప్పినట్టు వింటానంటే ఇను, ఇలాంటి నాకేం తెలియదు, నీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోపోయి నేను చెప్పేసినారు. మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోవాలి, నీ చేసుకోపోయి నీ చేతనే. ఇప్పుడు వాళ్ళు చెప్పింది వినడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎందుకు? చట్టము మీరు న్యాయం చేయడానికి ఉన్నారు. చట్టబద్ధంగా ఏదైతే మీ డ్యూటీ ఉందో అది మీరు చేయాలి. వాళ్ళు చెప్పినట్టే వినండి అని చెప్పి మీకు చెప్పడంలో అసలు ఆంతర్యం ఏం జరిగింది వాళ్ళ మధ్యలో? ఏమన్నా డౌట్ సార్? అది కూడా అడిగినా సార్. ఆయన ఏసీపీ రవీందర్ రెడ్డి సారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఆయన చంద్రశేఖర్ గారు, కొండలరావు మధ్య ఏమి జరిగిందో నాకైతే తెలీదు. ఏందో జరిగింది నాకు తెలీదు. నేనేందంటే పోలీసుల విషయం ఇక్కడ బయట పెట్టచ్చో పెట్టకూడదో నాకైతే తెలియదు. నేనైతే వాస్తవం సరే వద్దులేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు మనం మాట్లాడుకోవాలి, వద్దు అంత అందులో వెళ్ళొద్దు. ఎందుకంటే డిపార్ట్మెంట్ అన్నది చాలా పరువు గల డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, మీకు ఉంది. ఒక్కరు ఏదో తప్పు చేశారని మొత్తం డిపార్ట్మెంట్ మనం అనలేము. సరే అది వదిలేస్తే ఇప్పుడు ప్రస్తుతం నాకు ఒక చిన్న డౌట్ అండి. మీరు కడప రైట్, ఇదైతే సప్లై చేసారు అది కడపలో చేశారు రైట్. ఇప్పుడు వీళ్ళ బిజినెస్ కూడా కడపలనే ఉంది, మీ ట్రాన్సాక్షన్స్ అన్ని కడపలనే అయినాయి. అట్లాంటప్పుడు మీరు ఇక్కడ తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో ఎందుకు కేసు పెట్టారు సార్? ఇది కేసు యాక్చువల్గా పెడితే అక్కడే పెట్టాలి కదా. అవును సార్, అది మామూలుగా కొందరు పెద్దలకి నా విషయం చాలా మందికి తెలుసు. కొంచెం గట్టిగా చెప్పినా, మా బంధువులకు తెలుసు, నా స్నేహితులకు తెలుసు, నాకు కొంచెం నా శ్రేయస్సు కోరే వాళ్ళకి కొందరికి నా పరిస్థితి తెలిసింది సార్. కేసుని 2 విధాలుగా పెట్టవచ్చని చెప్పినారు సార్. ఒకటి ఏంటంటే నీకు అన్యాయం జరిగిన చోట పెట్టుకోవచ్చు, రెండోది నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ కూడా పెట్టుకోవచ్చు అని కొందరు సలహా ఇచ్చినారు సార్. ఆ పద్ధతి ప్రకారం ఏంటంటే వాస్తవంగా నేను చెప్తానంటే నేను ఫస్ట్ కడపలో కేసు పెట్టేదానికి ధైర్యం చేయాల. నాకు భయం వేసింది. ఎట్లా అంటే కడపలో షర్మిల బ్రదర్ అనిలో వీళ్ళ హవా ఎక్కువ అక్కడ అప్పట్లో. నాకేందనంటే ఆడ కేసు పెడితే వీళ్ళు నాకు ఏదన్నా ప్రాణాన్ని కల్పిస్తారనే ఉద్దేశంతో నేనైతే ధైర్యం చేయాలట. నాకు అక్కడ పొలిటికల్ గా కూడా ఎవరు తెలియదు, నాకు పొలిటికల్తో సంబంధం లేదు. ఈ రకంగా అనేసి నేను ఇట్లా వస్తూ వాళ్ళ ఆఫీస్కి తిరుగుతూ మేము ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం రావడం, మా మీద వాళ్ళు కేసు పెట్టడం, బంజారాహిల్స్ మమ్మల్ని తీసుకు పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఇది అయినాక నేను కొంచెం ఒకరిద్దరితో సలహా పెడితే ఇక్కడైనా కేసు పెట్టచ్చు, ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, డబ్బులు ఇప్పండి సార్ అనే రకంగా. అంటే సరే ఏడనే ఒక కేసు పెట్టిస్తానయా నేను ఒక ఆఫీసర్తో మాట్లాడే రకంగా పెట్టివ్వడం జరిగింది సార్. అది ఓకే. నేను ఫైనల్గా ఒక విషయం అడుగుతా, మీకు ప్రాణహాని ఉందా? కరెక్ట్ చెప్పండి. ఉంది సార్, ప్రాణహాని అయితే ఉంది. ఎందుకంటే ఎవరితోటి ఉంది? కొండలరావు తోటే, బ్రదర్ అనిల్తోటే, సతీష్ తోటే, వీళ్ళ ముగ్గురితో ఉంది సార్ ప్రాణహాని. ఓకే. బ్రదర్ అనిల్తో 50% ఉంటే కొండలరావు సతీష్ అనే వాళ్ళతో 100% నాకు ఉంది. షర్మిలతో ప్రాణహాని లేదా? అంతా నేను మాట్లాడలేదు సార్. అది ఇంకా భర్త భార్య భర్తలో ఆటోమేటిక్గా ఈయనతోడు ఉంటే ఆమెతోడు ఉన్నట్టే అంతవరకు. కానీ నేనైతే ఆ మాట చెప్పలేను. కానీ వీళ్ళ ముగ్గురితో అయితే నాకు ప్రాణహాని ఉంది. సరే, రేపు పొద్దున్న అన్ఫార్చునేట్గా దేవుడు అయితే మిమ్మల్ని కాపాడాలి, మీకేమైనా జరిగితే బాధ్యులు ఎవరు? కొండలరావు సతీష్ బ్రదర్ అనిలే వస్తారు సార్. అది బ్రదర్ అనిల్ బెదిరించిన సందర్భం కూడా ఉంది, నా ఫోన్లో రికార్డ్ అయింది, మొత్తం రికార్డింగ్లు ఉన్నాయి. రికార్డు ఉంది. నేను నా లాయర్ చేత నీ ఇష్టం అనుకుంటున్నాను, నీ మీద ఏం చేయాలని చేస్తాను కూడా నన్ను బెదిరించినారు. సరే నేనైతే బయట పెట్టలేదు. నా తల్లికి కాలు ఎరిగింది, ఆయనకి తెలుసు. నన్ను అడిగినాడు కూడా ఆయన బ్రదర్ అనిలు, ఏమయ్యా అమ్మకి ఎట్టుందని కూడా అడిగినాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అడిగింది అంతే. అడిగినా కూడా నా ఏంటంటే న్యాయం చేయాలి నాకు. ఇదిగో నా తల్లి చేయి మీద నెత్తి మీద చేయి పెట్టినాడు, నా నెత్తి మీద చేయి పెట్టినాడు. నాకైతే 55 సంవత్సరాలు, మా తల్లికైతే 88 సంవత్సరాలు. ఆమెని దీవించినాడు, నన్ను దీవించినాడు. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, ఇదే ఫోటో. అదే సార్, దీవిస్తున్నాడు. అదే నాకైతే న్యాయం జరగల. వీళ్ళ వల్ల ఏంటంటే నేనే కాదు సార్,
ఇంకా ఒక 20 మంది బాధితులు ఉన్నారు. 61 కోటి రావాల్సినటువంటి పివిపి పుట్లూరి వరప్రసాద్ అని విజయవాడలో ఎంపీగా పోటీ చేసినాడు. అవును, పివిపి గారు. అవును, ఆయన కూడా ఏంటంటే మేము ఇంతకుముందు ఒకసారి మీటింగ్ పోతామంటే తెలిసి మల్లికార్జున గారు మీరు కొంచెం మీటింగ్ పెడుతున్నారంట నాకు తెలిసింది కొంచెం. పివిపి గారు అవును సార్. ఎన్ని ఇవ్వాలి ఆయనకి? 61 కోటి ఇవ్వాలి సార్ ఆయనకి. పివిపి గారికి ఎవరు? ఈ షర్మిల వాళ్ళు 61 కోటి ఇవ్వాలి. ఈ బ్రదర్ ఈ బ్యాచ్ తెచ్చింది ఎవరో ఈ బ్యాచ్ అంతా 61 కోటి. 61 కోటి సార్. మరి ఆయన ఊగే ఉన్నాడు సార్. ఏం చేస్తారు సార్, పురుగు కలిగిన వ్యక్తులు ఇంకా బయటికి మాలాగా రాలేరు, చెప్పుకున్నా కానీ బాగుండదు అంటది. ఈ షర్మిలా మేడం ఏం చేస్తుందనంటే పరిచయం చేయడం కూడా ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఉంటే ఒక వ్యక్తి ఈ తాటి సతీష్ని నా జగనన్న కంటే ఎక్కువ అని పరిచయం చేస్తుంది. పరిచయం చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు నా పక్కన ఏమనుకుంటాడు, అరే అంత వాల్యూ ఉంది ఇతనికి అనే రకంగా ఈయన అనుకుంటాడు. ఈ సతీష్ ఏం చేస్తాడు, మళ్ళీ కొంతకాలం తర్వాత ఒక 20 లక్షలు 30 లక్షలు డబ్బులు ఉంటే మళ్ళీ నీకు ఇస్తాను అంటాడు. ఆ డబ్బులు తీసుకుంటాడు, ఇంకా ఇయ్యడు. ఇది పరిస్థితి. షర్మిల చేయించేదంతా ఈ రకం అది. ఓకే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, సరే షర్మిల ఇది ఉంది, మీరు ఒక ప్రెస్ అది పెట్టినామని చెప్పేసి చెప్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టినాము, అది చేసినాము. అది ఎప్పుడు పెట్టారు? డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? పేపర్ కూడా వస్తుంది కదా. December 28, 2023. కొంచెం ముందుకు రండి. December 28, 2023. ఓకే. 7 పేపర్లలో వచ్చింది సార్ ఆ రోజు. ఓకే. ఇదేది? ఆంధ్రజ్యోతి సార్. ఆంధ్రజ్యోతి వాళ్ళు అనేది మాకు అయితే నమ్మించి మోసం చేశారు అని చెప్పేసి ఒక శీర్షిక అన్నది వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఎప్పుడు? శుక్రవారం 29 డిసెంబర్ 2023 రోజు నమ్మించి మోసం చేశారని చెప్పేసి ఒక శీర్షిక అనేది వచ్చింది. ఇంకోటి ఏంది? ఇది నవతెలంగాణ ఇక్కడ ఉంది లేదా? ఇదే పేజీ ఎదురుగా ముందు ఉంటుంది. నవతెలంగాణ సార్. ఇది సరే అది వచ్చి ఉంటుందిలేండి. దీంట్లో ఉంటుంది సార్. ఓకే. నవతెలంగాణలో కూడా మనకి వచ్చింది. ఇక్కడ ఉంది, బకాయిలు చెల్లించమంటే బెదిరింపులు అని చెప్పేసి నవతెలంగాణలో కూడా ఒక మంచి శీర్షిక అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఏ తేదీ? ఇది కూడా 29 డిసెంబర్ 2023. సరే, మీరు ప్రెస్ క్లబ్కి పోయి పెట్టారు. ఈ పేపర్లే కదా సార్, ఇంకా 7 పేపర్, ఇంకా 5-6 పేపర్లలో వచ్చింది. ఓకే. ఇక్కడ వింత విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఇది వింత విషయం. ఇందులో ఏంటంటే డేట్ వైజ్గా పేమెంట్లు ఉన్నాయి. టోటల్గా వీళ్ళు చేసిన బిజినెస్ 5,17,78,440 రూపాయలు. అందులో 3,24,12,943 రూపాయలు ఇచ్చిర్రు. ఇచ్చి 1,93,65,497 రూపాయలు బకాయి ఉన్నారు. ఇది కథ. ఎందుకు బకాయి ఉన్నారు అని చెప్పేసి అడిగితే బెదిరిస్తున్నానంట. వాళ్ళకి ప్రాణహాని ఉంది. పాపం ఆయన ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ పోలీసు వాళ్ళకి ఇచ్చిన, పోలీసు వాళ్ళు కూడా అంతగా యాక్షన్ తీసుకుంటారు. సరే, మీ పేరేంటి సార్? కొంచెం ముందుకు రండి. మీది ఏంది బాధ? మీది సపరేటా ఆయన తోటేనా? నా సపరేట్ సార్. ఏంది మీది? ఇవ్వండి, ఇది ఇవ్వండి. మైక్ ఒకసారి పెట్టుకోండి, చెప్పండి. ఏంటి? నా పేరు రమేష్ బాబు అండి. ఓకే, చెప్పండి. నా కంపెనీ పేరు రమేష్ ఎంటర్ప్రైజెస్. ఓకే. నెల్లూరు రిజిస్ట్రేషన్. నేను 2014 డిసెంబర్ నుంచి అమోద ఐరన్ అండ్ స్టీల్కి కోల్ సప్లై చేయడం స్టార్ట్ చేశాను. కోల్ ఇంపోర్టెడ్ కోల్. ఓకే. వాళ్ళ స్పాంజ్ ఐరన్ యూనిట్ జగ్గేపేటలో అమోద ఐరన్ పేరు మీద ఒకటి ఉంది. చేగుంట తెలంగాణలో పైనీర్ టార్ స్టీల్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు మీద ఉంది. ఓకే. ఆ పైనీర్ టార్ స్టీల్ మిల్స్ అనే కంపెనీ ఈ మధ్య రీసెంట్గా అమ్మేస్తారు. ఓకే. ఓకే, అది వేరే విషయం. కంపెనీ సప్లై చేసింది ఆ 2 కంపెనీలకి. ఓకే. దాని తాలూకు గాను నాకు 4,91,00,000 రావాలి. 4,91,00,000 అన్ని ఆన్ రికార్డ్ ఉంది. ఆన్ రికార్డ్ ఉంది నా దగ్గర. ఈ ఎవరి దగ్గర నుంచి రావాలి? ఇది కొండలరావు దగ్గర నుంచి రావాలి. కొండలరావు ఒకడేనా? మిగతా ఎవరు లేదు సార్. మీకు మాత్రం డైరెక్ట్ కొండలరావే. ఆయన తరఫున ఈయన మాట్లాడేవాడు తాటి సతీష్ ఏది 5 సంవత్సరాలు కూడా నేను రోజు వీళ్ళ కోసంగా ఈ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో నెల్లూరు నుంచి ప్రతి నెల 4-5 సార్లు రావడం కుదరక నేను ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకున్నాను ఇక్కడికి. సరే, మీరు ఇక్కడికి వచ్చినారు, ఇప్పుడు నాతో నిలబడి ఉన్నారు. ఇది మీకు మీరుగా వచ్చినారా? ఎవరైనా బలవంతం పెట్టడం? బలవంతం పెట్టలేదు, మీరుగా వచ్చినారు. నాకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చెప్పినా కూడా నేను విన్ను, ఎవరికి భయపడను. సరే, మంచి విషయం. నిజాయితీగా ఉంటాను. నిజాయితీగా ఉన్నా కాబట్టి ఈరోజు స్వయంగా మీ గురించి తెలిసి మీరు ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి నా అంతా నేను స్వతంత్రంగా వచ్చాను. తప్పకుండా అండి. మా పని
తప్పకుండా మా కర్తవ్యం చేస్తాం. 4,95,00,000 రూపాయలు ఏ సంవత్సరం నుంచి? 91 లక్షలు 2016 ఫిబ్రవరి నుంచి 2016 నుంచి ఇప్పటి వరకు 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్లలో మీరు ట్రై చేసినారా? ట్రై చేసాము. అప్పటికి 6 కోట్లు రావాలి నాకు. 6 కోట్లు రావాల్సి ఉంటే 2016 నుంచి 18 లోపల 1,10,00,000 ఇచ్చారు. ఓకే, ఒకేసారి ₹1,00,000 పేమెంట్ ఇచ్చారు. ఓకే, దాని తర్వాత 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అట్లా ఇచ్చారు. ఏదో 10-15 లక్షలు ఇచ్చారు అంతే. ఇవ్వలేదు అంటలా ఇచ్చారు. ఓకే, బిజినెస్ చేసాం 2 ఏళ్ళు. అప్పుడు దాకా మంచిగానే ఉన్నారు సార్, మంచిగా ఉన్నారు అందరితో. వాళ్ళకి పేరే ఏంటంటే నెల అంటారు పేమెంట్, నెల అన్నది 6 నెలల కన్నా గ్యారంటీగా వస్తుంది కొండలరావు దగ్గర, ఎక్కడికి పోదు అంటే. వ్యాపారస్తులు ఏం చేస్తారు, ₹1 లాభం కోసం వడ్డీకి తీసుకొచ్చి పెడితే సరే డబ్బులు ఎక్కడికి పోవు కదా, సేఫ్టీ కదా అని చెప్పి పెట్టాం సార్. ఓకే, నాకైతే ఈ రోజు ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కూడా నాకైతే ఇవ్వమని అనరు, ఇస్తామని అంటారు, కానీ ఇవ్వరు. అది నాకు 8 వర్కింగ్ ఇయర్స్ నేను లాట్ ఆఫ్ పేషెన్స్తో నాకు రావాల్సిన 5 కోట్లకి నేను మళ్ళీ 5 కోట్లు వడ్డీ కట్టాలని ఎంత 10 లక్షలు అవుతుంది నెలకి. అవును, బిజినెస్ ఆగిపోయింది. నెలలో 10 లక్షలు కట్టాలని సంవత్సరానికి ఎంత అయింది? 1,20,00,000 అయింది. 8 సంవత్సరాలకి 9,60,00,000 అయింది. అవును, 9,60,00,000 ఈ రోజుకి మొత్తం అందరికి కట్టున్నాను నేను. మీరు కడుతున్నారు. కట్టకపోతే వీళ్ళలాగా మేము జీవనెత్తులు లేని వాళ్ళం కాదు కదా. ఇళ్ళ మీదకి వచ్చి అడిగితే మా అప్పటికి ఉన్న ఆస్తులన్నీ నేను ఏజ్ ఆఫ్ 19 నుంచి బిజినెస్ చేస్తున్నాను, అన్ని సంపాదించినవన్నీ అమ్మేసి మొత్తం కట్టేసాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఇద్దరిని కూడా అడుగుతా ప్రశ్న. ఏంటంటే మీలాగా బాధ్యతలు ఎంతమంది ఉంటారు అప్రాక్సిమేట్ గా? మీ లెక్క ఒక 15-20 మంది ఉంటారు సార్. 20 మంది ఉంటారు. పేర్లు ఎగ్జాక్ట్ తెలియకపోయినా గ్యారంటీ 15-20 మంది ఉంటారు సార్. సింగిల్ పాయింట్ ఏజెంట్ సార్. నేను ఒకటి చెప్తాను వాళ్ళ కంపెనీ గురించి. 2018 దాకా బాగున్నారు సార్. 2019లో వాళ్ళు కొత్త ఆఫీస్ పెట్టారు. వైఎస్ఆర్టీపీ కాదు, అమోద ఆఫీస్ రోడ్ నెంబర్ 12లో పెట్టారు, నీలోఫర్ కేర్. ఓకే, ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళ బుర్ర ఏమైందో ఏమో తెలియదు, కానీ వాళ్ళు నష్టపోయారా లేకపోతే ఇంత డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి వాళ్ళకేమైనా నష్టాలు జరిగినాయా, ఏం జరిగినా తెలియదు సార్. డైరెక్ట్ ప్రశ్న. ఒక్కసారి వాళ్ళు మాకు డబ్బులు అంటే ఇవ్వాలనుకుంటే ఈ 8 సంవత్సరాల్లో వాళ్ళ కనీసం పెద్ద అమౌంట్లు 50 కోట్లు ఒక 7-8 సార్లు వచ్చి ఉంటాయి. అంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ లోన్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ కానివ్వండి. ప్రతిసారి వచ్చినప్పుడల్లా పిలిచి వాళ్ళకి వచ్చిన అమౌంట్లో 5% మాకు ఇచ్చేస్తున్నా కూడా ఈ పాటి మా బాకీ అప్పుడు మొత్తం బాకీ తీరిపోయేది అసలు. ఇందులో ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీలాగా 20 మంది ఉన్నారు. ఈ 20 మంది దగ్గర నుంచి డబ్బులు మొత్తం ఎగ్గొట్టినారు, ఇది చేసినారు. ఈ వైఎస్ఆర్టీపీ అన్న పార్టీ పెట్టినాకనే ఇదంతా అవుతుంది. అయితే పార్టీలకు ఏమన్నా డైవర్ట్ చేసి ఉంటారా డబ్బులు? అటు ఖర్చు అయి ఉండొచ్చా? కాదు సార్, నాకు తెలిసి ఏంటంటే సార్, ఈ పార్టీ పెట్టి ఎంత సార్ 3 ఇయర్సే కదా. అదే 3 ఇయర్స్. మా డబ్బులు యూటిలైజ్ చేసింది 8 ఇయర్స్ బ్యాక్ కదా. సారీ, అయినా కానీ 2019 కదా. అవును, 19 to 2021 మధ్యలో. అవును, పార్టీకి డైవర్ట్ చేశారంటే పార్టీ ఫండ్స్ చాలా మంది ఇస్తారు. మేము ఎందుకంటే నేను మాట్లాడడానికి నాకు సంబంధం, ఎందుకంటే నాకు ఓన్లీ బిజినెస్ పరంగా ఒక ఇన్ని సంవత్సరాలు నేను ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటే కనీసం 200 రోజులు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వస్తుంది. ఓకే, ఏది కొండలరావు దగ్గర. ఒక క్వశ్చన్, ఎప్పుడన్నా కొండలరావు లేదా సతీష్ ఆయన అయితే బెదిరించారు, అది ఓకే. మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరించే టోన్ ఏమైనా యూజ్ చేశారు? నన్ను ఒకసారి రీసెంట్గా లాస్ట్ నవంబర్ 2023లో నేను ఇట్లా ప్రెస్ మీట్ పెట్టబోతున్నానని చెప్పి తెలిసి ఆయన పెట్టిన ప్రెస్ మీట్, నువ్వేది అందరినీ పోగేస్తున్నావు అంటే నన్ను ఒకే సైడ్ చూసావు నువ్వు. ఇప్పుడు దాకా నేను చాలా స్మూత్ గా మాట్లాడుతున్నాను నీతో. నాది వేరే షేడ్ చూస్తే నువ్వు మళ్ళీ తట్టుకోలేవు, నేను నీకు ఇవ్వాల్సిన ఇస్తా అన్నా కదా, ఊరికి అల్లరి చేసుకోబాక అని అన్నాడు. అంతే, ఈ ఒక్క వర్డ్ అన్నాడు అంతే. అంటే ఆయన షేడ్ అంటే నాకు తెలియదు ఏం షేడ్, సినిమా డైలాగ్. ఇప్పుడు నేను కూడా తెగించాను సార్. అంటే నేను ఇక్కడ క్యాష్ చెప్పొచ్చో లేదు నాకు తెలియదు. చెప్పండి. మేము ఆర్యవైశ్యాస్, మేము వ్యాపారం చేసుకుంటాం అంతే. మా మిగిలిందంటూ ఎవరికైనా చారిటీ 2% చేస్తాము, హుండీలో 1% వేస్తాము, వెంకటేశ్వర స్వామి హుండీలో. అది మా పరిస్థితి. నేను బెస్ట్ ట్యాక్స్ పేయర్ టిల్ 2019. నాకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సిల్వర్ మెడల్ కంటిన్యూస్ 5 years ఇచ్చింది. బెస్ట్ ట్యాక్స్ పేయర్ బిల్డింగ్ అవర్ నేషన్ అని చెప్పేసి నాకు ప్రతి ఇయర్ ఇస్తుంది. ఆ తర్వాత వీళ్ళకి దగ్గర ఇరుక్కున్నాక ఇప్పటికీ ట్యాక్స్ కడుతున్నాను. ఇప్పటికీ ట్యాక్స్ కడుతున్నాను. ఎన్ని కట్టినా ఏం చేసినా మేము ఎక్కడైతే తెచ్చున్నాము డబ్బులు వాళ్ళందరూ మా మీద ఒత్తిడి మామూలుగా లేదు. లేకపోతే అసలు నాకు ఎంత మొహమాటం అంటే, మీరు ఒకవేళ ఇట్లా పొడిచేసి వెళ్ళిపోయినా పోలీసు భాష గారు ఏం కోపంతో పొడిచినారాలే అనిపోయి నా అంతా నేను ఆపరేషన్ చేసుకుని ఇంటికి పోయే టైపు. వీళ్ళు ఏంటంటే సార్ ఒకటే చెప్తున్నాను, ఓన్లీ ఇన్కమింగ్ సార్. అది 10 rupees అయినా 10 lakhs అయినా 10 crores అయినా 100 crores అయినా 3 అవుట్ గోయింగ్ లేదు 2019 నుంచి.
ఓకే ఓకే. అదే కోవిడ్ సారీ 2019 డిసెంబర్ కోవిడ్కి ముందు నుంచే. కోవిడ్ అప్పటి నుంచి అనుకోండి. ఓకే ఓకే. ప్రస్తుతం మల్లికార్జున రెడ్డి గారు ఇందాక చాలా బాధపడుకుంటే నేను బిడ్డల పెళ్లి చేయలేకపోతున్నాను సార్, నాకు బాధ్యతలు ఉన్నాయి, మా అమ్మగారికి కూడా హెల్త్ బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. సంహౌ ద మీడియా రిపోర్ట్ నుంచి మనం ఎంత హెల్ప్ చేయగలము, వాళ్ళకి జ్యుడిషియల్గా వాళ్ళకి సపోర్టు ఎంత చేయాలో అంత మేము చేస్తాము. ప్రేక్షకులకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మన ఈ వీడియోని ఎంత స్ప్రెడ్ చేయగలిగితే అంత స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళిద్దరికీ వీళ్ళ లాంటి వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. అందుకే ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.